నమస్తే కోనసీమ. ఈరోజు మన అమలాపురంలో పెళ్ళిళ్ళ వెంకన్న కళ్యాణ మహోత్సవం నిన్న జరిగింది. అలాగే ఈరోజు స్వామివారి రథోత్సవం తీర్థం జరుగుతుంది. ఇక్కడ మనం లైటింగ్ డెకరేషన్ చూస్తే చాలా అద్భుతంగా డెకరేషన్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ప్రధానమైన మెయిన్ ఎంట్రన్స్ స్వామివారి గుడికి. స్వామివారి గుడి లోపల చూస్తున్నాం కదా, లైటింగ్ ఎంత బాగా చేశారో. అలాగే స్వామివారి సెట్టింగ్ కూడా ఇక్కడ వేయటం అయితే జరిగింది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. చూడండి, ఇక్కడ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారు. కింద వాటర్ ఫాల్స్ అయితే రన్ అవుతాయి. ప్రస్తుతానికి అయితే వాటర్ ఫాల్ రన్ అవ్వట్లేదు. స్వామివారిని చూడండి ఎంత బాగా అలంకరించారో. మీకు లెఫ్ట్ రైట్ కూడా చూపించడం జరుగుతుంది. అలాగే స్వామివారి ప్రాంగణం అంతా కూడా దీపకాంతులతో మెరిసిపోతుంది, మనం చూడొచ్చు. మీరు చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా చేశారండి సెట్టింగ్. నిజంగా చాలా బాగా ఉంది. చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట. చాలా బాగా చేశారు సెట్టింగ్స్. చాలా అద్భుతంగా చేశారండి. ఇదంతా కూడా ఈ సెట్టింగ్ అంతా చూడాల్సిందే మనం. చూడండి, లైటింగ్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా మీరు. మీకు వీలైతే రేపు అంటే మనకు సోమవారం తప్పనిసరిగా ఒకసారి చూడటానికి ప్రయత్నించండి. చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. అలాగే అయ్యప్ప స్వామి సెట్టింగ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ పిల్లలు భరతనాట్యం అవి చేస్తున్నారు, అవి కూడా మనం చూడవచ్చు. చాలా బాగా చేశారండి ఇక్కడ డెకరేషన్. చూసారు కదా స్టేజ్ ఎంత బాగుందో. పైన మామిడాకుల టైప్లో ప్లాస్టిక్ అయినప్పటికీ కూడా చాలా బాగుందండి. అక్కడ ఆహ్లాదకరంగా చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా స్టేజ్ అవతల నుంచి మనం చూస్తున్నాం. చూడండి, గది స్తంభానికి ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. మీకు గుడి లొకేషన్ అంతా కూడా తిప్పి చూపిస్తాను చూడండి. స్వామివారి కళ్యాణం అని చెప్పేసి ఇక్కడ మనకి పువ్వులతో మనకి పేర్లు రాశారు చూడండి. అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. స్వామివారి గుడి ప్రాంగణం అంతా కూడా లైటింగ్తో మెరిసిపోతూ ఉంది. స్వామివారి గుడికి ప్రధానమైన ఎంట్రన్స్ చూడండి. ఇక్కడ పువ్వులతో చాలా బాగా డెకరేషన్ చేశారు, చూడొచ్చు మీరు. చాలా బాగా చేశారండి ఇక్కడ డెకరేషన్. ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. స్వామివారి అలంకరణ కూడా నిన్న శనివారం కాబట్టి ఆ అలంకరణతోనే స్వామివారి మనకు దర్శనం ఇస్తారు. భక్తుల రద్దీగా ఉండడం వల్ల మీకు క్లియర్గా చూపించలేకపోతుంది, కానీ చూడవచ్చు మనం. అలాగే మంగళవారం తెప్పోత్సవం జరుగుతుందండి స్వామివారిది. చూడండి, దానికోసం చెప్పేసి కోనేరు నిండా వాటర్ ఫుల్గా పట్టడం అయితే జరిగింది. అలాగే మనకి విష్ణుమూర్తికి సంబంధించిన మనం అది చూస్తాం కదా, లైటింగ్తో చాలా బాగా చేశారు. చాలా బాగుంది. మీరు ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. స్వామివారి ఆలయాన్ని సందర్శించి ఈ సెట్టింగ్స్ అన్నీ చూడండి. నైట్ టైం అయితే ఇవన్నీ చూడొచ్చండి. మనం మ్యాక్సిమం ఎందుకంటే నైట్ టైం మనం కవర్ చేస్తాం. ఎందుకంటే ఈ దీపకాంతులతో చాలా బాగుంటుంది. మీకు వీలైతే డే టైం నైట్ టైం కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.